నాగేశ్వరికి సంబంధించినటువంటి విషయంలో రాధాకృష్ణ యొక్క అంచనాలు ఎలా ఉన్నాయనేది చూస్తే కనుక రాధాకృష్ణ నాగేశ్వర్కి సంబంధించినటువంటి నిబద్ధతనే ప్రశ్నించే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినటువంటి సిపిఎంకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సానుభూతిపరుడు అన్నది బహిరంగ రహస్యం. అలాంటి నాగేశ్వర్ జనసేనానితో వివాదం తర్వాత జనసేనానితోటి వివాదం ఏర్పడిన తర్వాత తెలంగాణ వాదుల సహకారం తీసుకుంటూ ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది నిష్పాక్షికంగా విశ్లేషణ చేస్తాను ఆంధ్ర తెలంగాణకు సంబంధించి అని చెప్పేటటువంటి నాగేశ్వర్ అంతే ముందు అయితే చూస్తే కనుక ఆయన సిపిఎంకి సానుభూతిపరుడుగా ఉన్నారు. 10 టీవీ లాంటి సంస్థలకు చైర్మన్గా వ్యవహరించారు, అంటే సిపిఎం పెట్టినటువంటి అటువంటి వ్యక్తి తెలంగాణను వ్యతిరేకించినటువంటి సిపిఎం పార్టీ సానుభూతిపరుడైనటువంటి నాగేశ్వర్ తెలంగాణ వాదాన్ని తెలంగాణ వాదులు ఏర్పాటు చేసినటువంటి వేదికల మద్దతుని తీసుకుంటూ తాను తెలంగాణ వాడిని కాబట్టి వాళ్ళు దాడి చేస్తున్నారు అనేటటువంటి రక్షణ కవచాన్ని నిర్మించుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అంతేకాకుండా ఆయన వివాదాస్పదుడయ్యారు. అంతకుముందు మేధావిగా లేదంటే చాలా వరకు న్యూట్రల్ కాకపోయినా ఇండిపెండెంట్ వ్యూ వ్యక్తం చేస్తాడనేటటువంటి భావన ఉన్నటువంటి నాగేశ్వర్ వివాదాస్పదుడయ్యారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నప్పుడు కేవలం పూలేరావు అన్ని సందర్భాల్లోనూ అద్భుతం, ఆహా ఓహో మీరు చెప్తున్నది కరెక్ట్ అని అనరు. రాళ్ళు కూడా వస్తాయి, రాళ్ళు కూడా పడతాయి, దానికి సిద్ధమయ్యే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. అందువల్ల రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రాజకీయాల్లో ఎవరున్నా సరే మనం నచ్చినట్లుగా విమర్శిస్తూ ఉంటాం. వాళ్ళు అది తప్పు చేశారు, ఇది తప్పు చేశారు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, దీంట్లో ఇది ఉందని. మరి వాళ్ళని సంస్కరించడానికి మనకుండే మేధాశక్తిని వినియోగించుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు కూడా మనల్ని ప్రశ్నిస్తారు, మనకి కూడా నలుగు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందువల్ల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ విషయాన్ని గుర్తించాలి. కేవలం ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేయడము లేదంటే వ్యాఖ్యానాలు చేయడమే కాదు, వాళ్ళు చేసినటువంటి వాటిని కూడా స్వీకరించగలిగినటువంటి మానసిక స్థైర్యం ఉండాలి అనేటటువంటి హెచ్చరికని ఈయన జారీ చేశారు. అయితే ఎదుటి వాళ్ళ అభిమానులు మాత్రం మనకి నలుగు పెట్టకుండా ఉంటారా అనేటటువంటి దాన్ని. తర్వాత ఇంకా ఆంధ్ర తెలంగాణ అనేవి కాంట్రాక్ట్లు ఇవన్నిటిలోని ఎక్కడా కూడా వాళ్ళు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరో బీఆర్ఎస్ ప్రధానంగా తెలంగాణ వాదం అని చెప్తూ ఉంటుంది. కానీ 9 సంవత్సరాల కాలం పాటు 9.5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పారిశ్రామికవేత్తల్ని కాంట్రాక్టర్ని ఎంతమందిని తయారు చేసింది? ఇంకా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎందుకు కొనసాగుతున్నారు అంటే మరి అస్తిత్వాన్ని లేదంటే తెలంగాణ బయటికి ఎదగాలి అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ఎందుకు ఎవరిని తయారు చేయలేకపోయింది? ఆంధ్ర పెట్టుబడిదారుల్ని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సాగుగా చూపుతుంది. కానీ ఆంధ్ర పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన తర్వాత ప్రధాన కార్యాలయాలను ఇక్కడే పెట్టుకున్నారు. అందువల్ల వాళ్ళకి వివిధ రూపాల్లో కట్టే పన్నులు కానీ ఉద్యోగుల నుంచి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా నిజానికి జిఎస్టీ పన్నులు ఆదాయ పన్నులు ఇతరత్ర రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి వివిధ రూపాల్లో. అందువల్ల ఆ వాటా అనేటువంటి వాళ్ళు కట్టే ప్రతి పన్నులోని వాటా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఈ ప్రాంతంలోనే మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నారు. అంటే ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు తప్ప బ్రిటిష్ వాళ్ళలాగా ఇతర దేశాలకు తమ దేశానికి లాభాలను పట్టుకెళ్ళట్లేదు. అదే సందర్భంలో వివిధ కంపెనీలు ఇక్కడ విదేశాల కంపెనీలు ఇక్కడ పెట్టినప్పుడు ఆ కంపెనీల లాభాలు విదేశాలకు వెళ్తాయి. కానీ ఆంధ్రాకు చెందిన వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రం ఆ పెట్టుబడి నుంచి మళ్ళీ వచ్చేటటువంటి లాభాన్ని కూడా ఇక్కడే పెట్టుబడిగా మారుస్తున్నారు. అది అభివృద్ధికి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ దోపిడీదారులుగా చెప్పలేమంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అటాక్ ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా నాగేశ్వర్కి సంబంధించి చాలా సీరియస్ వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. అంటే నాగేశ్వర్కి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఎక్కడ తగ్గుముఖం పడటానికి సిద్ధపడలేదనే చెప్పాల్సి ఉంటుంది. నాగేశ్వర్ అంతకుముందే ఏబిఎన్ ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో పవన్ కళ్యాణ్కి తెలుగుదేశానికి మద్దతుగా నాగేశ్వర్కి వ్యతిరేకంగా వివిధ రకాలైనటువంటి చర్చలు జరగడం, దాంట్లో పాల్గొనేటటువంటి వక్తలు తీవ్ర స్థాయిలో నాగేశ్వర్ని దూషించడం, నాగేశ్వర్ యొక్క నిబద్ధతని నిజాయితీని నిష్పాక్షికతని ప్రశ్నించే విధంగా అనేక రకాలైనటువంటి సందేహాలు అనుమానాలు లేవనెత్తడం, కొంచెం పరిమితులు దాటి స్టాండర్డ్ జర్నలిజం అనేటటువంటి ప్రమాణాలన్నింటినీ అధిగమించినటువంటి చర్చలు జరిగినటువంటి దాని మీద నాగేశ్వర్ స్వయంగానే మాట్లాడినట్లుగా కూడా నాగేశ్వర్ చెప్పారు. అందువల్ల నాగేశ్వర్ చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తే కనుక ఇది ఆ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తోటి ఆర్కే వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు
కొత్త పలుకు కాలంలో వెల్లడి కాలేదనేది నాగేశ్వర్ చేసినటువంటి విశ్లేషణ. ఇక నాగేశ్వర్కి సంబంధించినటువంటి విషయంలో నాగేశ్వర్ సిపిఎం సానుభూతి పడడము, తర్వాత ప్రధానంగా సిపిఎం పార్టీ ఈ మధ్యకాలంలో సిపిఎం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మారుతున్నటువంటి నేపథ్యంలో నాగేశ్వర్ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు నిష్పాక్షికత ప్రశ్నార్థకమవుతుంది. అంటే సిపిఎం అటువైపు మొగ్గు చూపుతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ వైపు ప్రొఫెసర్ కూడా మొగ్గు చూపుతున్నాడు అనేటటువంటి భావన వచ్చే విధంగా ఈయన తన వ్యాఖ్యల్ని చేశారు. ఇక నాగేశ్వర్ అయితే సీరియస్గానే, అంటే నాగేశ్వర్ ఈ కాలం వచ్చిన తర్వాత, ఈ విశ్లేషణ వచ్చిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా స్పందించారు. రాధాకృష్ణని తీవ్రంగా తోలనాడకుండానే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తన భావ వ్యక్తీకరణ ప్రకటనలో వెల్లడించారు. ఆ సందర్భంగా వేసినటువంటి మొదటి ప్రశ్న అయితే, మీరు శుద్ధులు చెప్తున్నారు, అంటే శుద్ధులు అంటే డైరెక్ట్గా కాకుండానే నీతులు, రాజకీయాలకు నీతులు చెప్పేటటువంటి రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్లో తనని వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎందుకు లేవనెత్తలేదు? కనీసం నాగేశ్వర్ పైన జరుగుతున్నటువంటి దాడి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాడి తప్పు అని ఎందుకు చెప్పలేదు? కేసులు పెట్టినటువంటి విషయాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించలేదు? తన కాలంలో నాగేశ్వర్ యొక్క నిబద్ధతకి సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ నాగేశ్వర్ మీద జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? అంటే నాగేశ్వర్కి సంబంధించినటువంటి కేసుల్లో నిజాయితీ ఉంది, అవి పెట్టొచ్చు అని చెప్పి ఆయన భావిస్తున్నారా? నిజానికి దమ్మున్నటువంటి ఛానల్గా చెప్పేటటువంటి ఏబిఎన్ అసలు కనీసం ఖండించడానికి కానీ లేదంటే సపోర్ట్ చేయడానికి కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఖండించడానికి కానీ లేదంటే సపోర్ట్ చేయడానికి కానీ ధైర్యం చాలలేదా? ధైర్యం చేయలేదు, ధైర్యం చాలలేదు ఆర్కేకి. ఇంకా తన కాలంలో ఏ స్టాండ్ తీసుకున్నాడు అనేటటువంటిది నాగేశ్వర్ ప్రశ్న. ఎందుకంటే అటువైపైనా ఉండాలి, ఇటువైపైనా ఉండాలి, కానీ అసలు తన మీద సైలెన్స్ ఇస్ మోర్ లౌడర్ దెన్ అంటారు. అటువంటి ఇటు అభిప్రాయం వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండడంలో రాధాకృష్ణ జర్నలిజం స్టాండర్డ్స్ ఏమవుతాయని, అదే సందర్భంలో ఇక సోర్సెస్కి సంబంధించి ఇద్దరు కూడా అటు రాధాకృష్ణ కానీ సోర్సెస్ని ప్రశ్నించలేదు. అసలు ఒక సోర్స్ ఆధారంగానే తను వ్యాఖ్య చేశాను అమిత్ షాకి సంబంధించి నాగేశ్వర్ చెప్పారు, దాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ సోర్సెస్కి సంబంధించి అటు ఈయన కానీ రాధాకృష్ణ కానీ సోర్సెస్కి సంబంధించి ఈయన కానీ ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. కానీ రాధాకృష్ణ యొక్క నిబద్ధత, అంటే రాధాకృష్ణ స్టాండర్డ్ జర్నలిజం అని చెప్తూ ఉంటారు, కానీ ఏబిఎన్ ఛానల్లో జరిగినటువంటి చర్చలకు సంబంధించి సమాధానం ఏం చెప్తారు? వాళ్ళు తన మీద జరుగుతున్నటువంటి దాడికి సంబంధించి సమాధానం ఏం చెప్తారు? ఇక ఎక్కువగా సమయం అయితే దాదాపు 20 నిమిషాల పైచిలకు చేసినటువంటి నాగేశ్వర్ వీడియోలో అయితే తాను సిపిఎం సానుభూతిపరుని కాదు అని ఖండించలేదు. అదే సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలు ఏదో ఇంటర్నల్గా వైసీపీతో పొత్తు పెట్టుకుంటున్నాయన్నట్లుగా వ్యాఖ్యానిస్తారు. ఏది చేసినా బహిరంగంగానే చేస్తారు. తెలుగుదేశంతో కూడా 2009లో పొత్తు పెట్టుకున్నారు, 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. అంటే ఆయన కమ్యూనిస్టు పార్టీకి దూరం అవ్వడానికి తాను కాదని కానీ, తాను సానుభూతిపరుని కాదని కానీ, లేదంటే కమ్యూనిస్టు పార్టీల స్టాండ్ని దూరమని కానీ ఏం చెప్పకుండానే ఆయన చెప్పాడు. అదే సందర్భంలో తెలంగాణ వాదుల యొక్క మద్దతు, తెలంగాణ వేదికలను వాడుకుంటూ వేరే తెలంగాణవాదిగా ముద్ర వేసుకున్నాడు, ఎప్పుడు వేసుకున్నాడు ఈయన అంటూ రాధాకృష్ణ ప్రశ్నించాడు. సిపిఎం సానుభూతిపరుడైనటువంటి తెలంగాణను వ్యతిరేకించిన సిపిఎం సానుభూతిపరుడైనటువంటి నాగేశ్వర్ వేరే తెలంగాణవాదిగా ఎప్పుడు మారాడు అనేది రాధాకృష్ణ ప్రశ్న. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ వాదినని కానీ ఆంధ్రవాదినని కానీ ఏమి సమైక్యవాదినని కానీ చెప్పకుండానే తాను కొంతమంది తన మీద జరుగుతున్నటువంటి అటాక్ని చూసి కొంతమంది తనకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ మద్దతుని స్వాగతించాను, ఆ వేదికల మీద పాల్గొన్నాను. అయితే వాళ్ళ అభిప్రాయాలతో తాను ఏకీభవించాలని లేదు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అందుకని వాళ్ళ అభిప్రాయాలు నేను గౌరవించాను తప్పితే వాళ్ళ అభిప్రాయాలతో నా అభిప్రాయం ఏకం కాదు అంటే తెలంగాణ వాదులు తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన నేపథ్యంలో అవి నా ఓన్ కాదు, అయితే వాళ్ళ వేదికలను, అంటే తనకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు కాబట్టి ఆ వేదికలను వాడుకున్నానని చెప్పారు. అదే సందర్భంలో తనకి రక్షణ కవచాలు ఏమీ అక్కర్లేదు, ప్రజలే తన రక్షణ కవచం అని చెప్పడం కానీ, ఇంకా ఆంధ్రాకి సంబంధించి ఆంధ్ర ప్రయోజనాలకు సంబంధించి నేను ఎప్పుడూ మాట్లాడతాను, ఇక ముందు కూడా మాట్లాడతానంటూ కొన్ని విషయాలు గతంలో ఆయన ఉక్కు ఉద్యమం కావచ్చు, తర్వాత వేదాంతకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో
తవ్వకాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిలో తాను పోషించినటువంటి పాత్రని వెల్లడించారు. అయితే వీరిద్దరు వ్యాఖ్యలు కూడా అటు రాధాకృష్ణ వ్యాఖ్యలు కానీ ఇటు నాగేశ్వర్ వ్యాఖ్యలు కానీ ఒక స్టాండర్డ్గానే, ఎందుకంటే తీవ్రమైనటువంటి దోషులు లేకుండా ఎత్తి చూపే విధంగా, ప్రశ్నించే విధంగానే సాగడం అనేది ఒక మంచి డిస్కోర్స్ కిందే జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా నిజంగా నష్టపోయిందైతే దీంట్లో ముఖ్యంగా నష్టపోయింది కాంగ్రెస్ అని, మరోవైపు నాగేశ్వర్కి ఉండేటటువంటి ప్రత్యేకత అంటే ఆయన నిష్పాక్షికత అని చెప్పేటటువంటి ఆ ప్రత్యేకత దెబ్బతిన్నదని, ఇంకా పవన్ కళ్యాణ్కి రాజకీయంగా డ్యామేజ్ జరిగిందనేది రాధాకృష్ణ అంచనా. ఈ సందర్భాన్ని కూడా నాగేశ్వర్ ప్రస్తావిస్తూనే తనకి నష్టం జరిగినా అది వ్యక్తిగతం, అంతేకాకుండా ప్రజలు ఆ రకంగా చూస్తారని కూడా తాను అనుకోవట్లేదు. కానీ జనసేన విషయంలో మాత్రం అది గమనించదగినటువంటి విశ్లేషణ అన్నారు. అంటే జనసేనకి పవన్ కళ్యాణ్కి ఎక్కువ నష్టం జరిగింది దీంట్లో, తనకు కొంత డ్యామేజ్ జరిగినా దాన్ని డ్యామేజ్ అవుతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి తాను దీన్ని నిర్మించుకుంటూ వచ్చానంటూ నాగేశ్వర్ని దానికి తన అభిప్రాయాన్ని, అంటే రాధాకృష్ణ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం మీద తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ తనకి ఏమి పెద్దగా వ్యక్తిగతంగా నష్టం జరిగినా పెద్ద నష్టం లేదు, కానీ నష్టం జరుగుతుందని తాను అనుకోవట్లేదని, జనసేనకు మాత్రం నష్టం జరుగుతుంది అనేది కంక్లూజన్గా నాగేశ్వర్ ఇచ్చారు. ఇది ఓవరాల్గా చూస్తే కనుక ప్రధానమైనటువంటి వార్తగా దీని మీద ఇక తెలంగాణ సమాజంలో విస్తృతమైనటువంటి చర్చలు జరిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.